ఫ్రెండ్స్ అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మనకి ప్రతి ఒక్క మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి అతి త్వరలో అంటే 15వ తారీఖు నుంచి మనకి తెలంగాణ కోర్ట్ జాబ్స్‌కి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఆ క్వెషన్ పేపర్స్ ప్రీవియస్‌గా జరిగినవి మనం చూసుకున్నట్లయితే ప్రతి క్వెషన్ పేపర్‌లో కూడా సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్‌లో ఏదో ఒక బిట్ అనేది తప్పకుండా అడగడం జరిగిందనమాట. సో ఒక్క మార్కైనా మీరు తప్పకుండా సాధించాలంటే ఈ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా తెలుసుకోవడం చాలా అవసరం. సో ఈ వీడియోలో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్కి సంబంధించిన లిస్టు, అదేవిధంగా వాళ్ళ ఫోటోతో సహా వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇది చూడడం ద్వారా 1 మార్కు లేదా 2 మార్కులు అనేది మీరు తప్పకుండా తెచ్చుకోవచ్చు అనమాట. సో లెట్ us స్టార్ట్. ముందుగా ప్రధానమంత్రికి కూడా కొన్ని శాఖలు అనేవి ఉండడం జరుగుతుందన్నమాట. సో మన ప్రధాన నరేంద్ర మోడీ గారికి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ, అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగం, ఇలా ఈ 3 శాఖలే కాకుండా అన్ని ముఖ్యమైన విధానాంశాలు మరియు ఏ మంత్రికి కేటాయించని అన్ని ఇతర మంత్రిత్వ శాఖలు కూడా ప్రధాన మంత్రి కిందే ఉంటాయన్నమాట. సో ప్రతి శాఖలో కూడా ఆయన యొక్క సలహాలు, సూచనలు దాంట్లో ఆయనకి ఉంటుందన్నమాట భాగస్వామ్యం. తర్వాత చూసుకున్నట్లయితే శ్రీ రాజ్నాథ్ సింగ్, ఆయన రక్షణ మంత్రిత్వ శాఖ అనమాట, రాజ్నాథ్ సింగ్ గారిది. తర్వాత అమిత్ షా, హోం మంత్రిత్వ శాఖ, అదేవిధంగా సహకార మంత్రిత్వ శాఖ. నితిన్ జైరామ్ గడ్కరీ, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా అంటాం కదా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా ఆయనకి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా ఆయన కిందే ఉందన్నమాట. తర్వాత శ్రీమతి నిర్మలా సీతారామన్, ఆమె ఆర్థిక మంత్రిత్వ శాఖ, అదేవిధంగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. తర్వాత మనందరికీ తెలిసిన వ్యక్తే డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్, విదేశాంగ మంత్రిత్వ శాఖ. చాలా సంవత్సరాల నుంచి ఈయనే ఉన్నాడు మనకి విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రిగా. తర్వాత శ్రీ మనోహర్ లాల్ ఖట్టల్, ఆయన గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ. హెచ్డి కుమారస్వామి, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, దానితో పాటుగా ఉక్కు మంత్రిత్వ శాఖ. పీయూష్ గోయల్, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పీయూష్ గోయల్ గారు. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్, విద్యా మంత్రిత్వ శాఖ, ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి అన్నమాట. శ్రీ జితన్ రామ్ మాంఝీ, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి అన్నమాట. తర్వాత శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆయన కింద ఉంది. తర్వాత శ్రీ సర్బానంద్ సనోవల్, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. డాక్టర్ వీరేంద్ర కుమార్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. కింజరపు రామ్మోహన్ నాయుడు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంకి చెందిన వ్యక్తి. తర్వాత శ్రీ ప్రహ్లాద్ జోషి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ మంత్రి. తర్వాత శ్రీ జువల్ ఓరం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. శ్రీ గిరిరాజ్ సింగ్, ఆయన జౌలి మంత్రిత్వ శాఖ మంత్రి. తర్వాత శ్రీ అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రిత్వ శాఖ, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా ఆయన కిందే ఉంది, అశ్విని వైష్ణవ్ గారి కింద. తర్వాత జ్యోతిరాదిత్య సింధియా, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ. భూపేంద్ర యాదవ్, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. గజేంద్ర షెకావత్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ. శ్రీమతి అన్నపూర్ణాదేవి, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయన కింద ఉన్నాయన్నమాట. శ్రీ హర్దీప్ సింగ్ పూరి, పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ. శ్రీ మన్సుఖ్ ఎల్ మాండవియా, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. మన తెలంగాణకు చెందిన వ్యక్తి శ్రీ జి కిషన్ రెడ్డి గారు, బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ.
తర్వాత శ్రీ చిరాగ్ పాశ్వన్, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. సిఆర్ పాటిల్, జలశక్తి మంత్రిత్వ శాఖ. సో ఇదనమాట క్యాబినెట్ మినిస్టర్స్ లిస్టు. అదేవిధంగా సహాయ మంత్రుల లిస్ట్ కూడా ఉంటుంది. బట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా మ్యాక్సిమం క్యాబినెట్ లిస్ట్లోనే మనకి ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ డిస్క్రిప్షన్ నుంచి ఆ పీడిఎఫ్ అనేది పొందొచ్చు. ఆ డిస్క్రిప్షన్ అనేది టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం లింక్ అనేది టెలిగ్రామ్ మీకు టెలిగ్రామ్స్కి తీసుకెళ్తుంది. ఆ టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.